ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు 3 రోజుల క్రితం మేమందరం కలిసి ఆ రోజు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర సమ్మక్క బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేటువంటి నీటిని పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం కోసం అన్ని పంపుల్ని వాడటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు 12 జిల్లాలు 17 శాసనసభ నియోజకవర్గాలు 22 రిజర్వాయర్లని నింపే కార్యక్రమానికి ప్రత్యేకంగా వారి దగ్గరుండి రివ్యూ చేసి నింపే కార్యక్రమం కూడా చేపట్టారు. అట్లాగే ఈరోజు సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ దగ్గర కూడా వచ్చి ఇక్కడ నుంచి రివ్యూ చేసి ఎక్కడికక్కడే ఆదేశాలు ఇస్తూ పనిచేపించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వారితో పాటు మేము కూడా వచ్చాం. సరే, మీ అందరికీ ఈ సీతారామ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు చివరన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది గోదావరి నదిపైన తెలంగాణ ప్రాంతం. సో మాక్సిమం నీటిని యూటిలైజేషన్ లో తెచ్చుకోవడం కోసం కావలసిన అన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. సరే, ఆనాటి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత రీడిజైనింగ్ చేసి ఈ సీతారామ ప్రాజెక్టు పైన కొంత ఆర్థిక పరమైనటువంటి పెద్ద భారం వేసినప్పటికీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా గోదావరి నదీ జలాలని పెద్ద ఎత్తున ఈ జిల్లా రైతాంగ సోదరులందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో లోతుగా అధ్యయనం చేసి ఇదే స్థానం నుంచి రాజీవ్ సాగర్ దుమ్మగూడెం పునాదులేసి పనులు మొదలుపెట్టించిన సంగతి కూడా మీకు తెలిసిందే. ఆనాటి రాజీవ్ సాగర్ 1,681 కోట్లతో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆనాటి దుమ్మగూడెం రాజీవ్ సాగర్ 1,681 కోట్లతో 2 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాంట్లో ఇది ఒక భాగంగా తీసుకొని ఇదే గోదావరి నది పైన కొంత దూరం దిగువ భాగంలో రుద్రం కోట దగ్గర ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకొకటి ప్లాన్ చేసి గోదావరి అట్లాగే శబరి నది 2 నదులు అనుసంధానం అయ్యే దగ్గర రుద్రం కోట దగ్గర అక్కడ పునాదులేసి పనులు ప్రారంభించి దానికి 1,824 కోట్ల రూపాయలతో 2 లక్షల ఎకరాలు ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర దాని అమౌంట్ శాంక్షన్ అమౌంట్ 2 లక్షల ఎకరాలు. మొత్తంగా 2 ప్రాజెక్టులు కలిపి 4 లక్షల ఎకరాలకి 3,500 కోట్ల రూపాయలతో 505 కోట్ల రూపాయలతో 3,505 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసి ఈపీసీ సిస్టమ్ ద్వారా ఈ జిల్లాకి 4 లక్షల ఎకరాలు గోదావరి నీళ్లు ప్రవహించడం కోసం ఆ 2 ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది. అప్పటికే రాష్ట్ర విభజన జరగకముందు 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు మొదలు కావటం, చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవటం, దాంట్లో 2 ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికే ఖర్చు పెట్టినటువంటి డబ్బులు లెక్క చూస్తే రెండింటికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టడం, దానికి సంబంధించిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక కేవలం మిగిలింది 1,505 కోట్ల రూపాయలు అంటే 1,505 కోట్ల రూపాయలు. కేవలం మిగిలింది 1,505 కోట్ల రూపాయలతో మాత్రమే ఖర్చు చేస్తే 2 ప్రాజెక్టులు పూర్తయి 4 లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చేటువంటి ఆ 2 ప్రాజెక్టుల్ని దురదృష్టవశాత్తు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం
కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండింటినీ రీడిజైనింగ్ చేసి దాదాపు ఇవాళ ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ తో సహా కలుపుకొని, ఎందుకంటే ఆ బ్యారేజ్ ఇప్పుడు రెండింటిని కలపడం వల్ల ఒక దగ్గర లిఫ్ట్ చేయడానికి సరిపోయేంత స్టోరేజ్ లేదు కాబట్టి బ్యారేజ్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా కలుపుకొని దాదాపు 24,000 కోట్లకి ఇది రీడిజైన్. అంటే మీ అందరూ ఆలోచన చేయండి, కేవలం 3,505 కోట్లతో అప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,505 కోట్లతో అయిపోయే ఈ ప్రాజెక్ట్ ని 24,000 కోట్ల రూపాయలకు రీడిజైన్ చేసి పెంచి దాదాపు ఒక 7.5 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొత్త ఉంటే సరే. ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, 2 వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా పెడచేవని పెట్టి అట్లా నేను ముందుకు పోయాను. సరే 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి నేను తీసుకుంటూ చివరికి అక్కడ వరకు రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లను కూడా కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం. సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఈ దాష్టికాలన్నింటినీ గమనించినటువంటి ప్రజానికం వాస్తవాలను గమనంలో తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని రావటం, వచ్చిన దగ్గర వెంటనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఎవరో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నేను, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు సుదీర్ఘంగా దీనిపైన రివ్యూ చేసి సరే ఇప్పటికే ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, చాలా వరకు పనులు ముందుకు తీసుకొని పోయారు. దీన్ని అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు, ముందుకు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్లో లింక్ చేసేటట్టుగా ఒక రాజీవ్ కెనాల్ ని యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలేరు రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నెల్ ద్వారా అక్కడ నుంచి తీసుకుపోయే కార్యక్రమం చేయటం, సత్తపల్లి వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమాన్ని త్వరితగతిన రివ్యూ చేస్తూ నిధులు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి జిల్లాకు నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసుకుంటూ నిత్యం ప్రాజెక్టులు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి కూడా వచ్చి అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మేము కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొని వచ్చి అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి పంట పొలాల సంబంధించిన రైతుల ఆశలు నెరవేర్చడం కోసం మా ప్రయత్నం అంతా స్పీడ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మిగతా అంశాలన్నీ దాన్ని ఆ క్యాలెండర్ పెట్టుకు